చెప్పండి గీత గారు. మీకు స్క్రీన్ పైన వచ్చిందండి ఆప్షన్. హలో గీత గారు ఉన్నారమ్మా మీరు? యా ఓకే. అండ్ గంగాధర్ గారు. సార్ ఒక్కసారి మైక్ చూసుకోండి సార్. గంగాధర్ సార్. సార్ గుడ్ మార్నింగ్, బాగున్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? మీరు బాగున్నారా? బాగున్నా సార్. యా చెప్పండి సార్. సో ఎలా జర్నీ స్టార్ట్ చేశారు? సో చెప్పండి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. నాకు ఈ రోజు నా టెస్ట్ మనీ చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు గంగాధరి. నేను ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్ మానపల్లి నుంచి మాట్లాడుతున్నా. నేను బిఫోర్ ఫర్ ఎవర్ నేను గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ అండి. 2008 నుంచి నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను అనమాట. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, సార్ మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నారు కదా, ఎందుకు ఫర్ ఎవర్ టేకప్ చేయాల్సి వచ్చింది అనేటువంటి డౌట్ ఒకవేళ రావచ్చు అనమాట. సో బేసిక్గానే జాబ్ అంటేనే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట. ఏంటంటే అందరూ ఇంట్లో అమ్మా నాన్నలు కూడా ఏం చెప్పింటారంటే, మనకు రేపు బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, జాబ్ వస్తుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేటువంటి ఆ మెంటాలిటీ వాళ్ళకు ఉంటుంది అనమాట. పేరెంట్స్ అందరికీ కూడా, ఈవెన్ మన పేరెంట్స్ అందరికీ అదే మెంటాలిటీ ఉంటుంది. సో మా పేరెంట్స్ కూడా అదే ఉంది అనమాట. నేను వాళ్ళ ఆశలు తగ్గినట్టుగానే నేను కొద్దిగా కష్టపడుకొని చదువుకున్నాను సార్. చదువుకుని 2008 కల్లా అయితే నేను జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట, గవర్నమెంట్ జాబ్లో. సో అక్కడ నుంచి లైఫ్ చేంజ్ అవుతుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అనుకున్నాను అనమాట. అండ్ యాక్చువల్ అక్కడ నుంచేనే మనకు ఈ బర్డన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. నార్మల్గా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని అనుకుంటే, మనం మ్యారేజ్ తర్వాత పిల్లలు రెస్పాన్సిబిలిటీ, హాస్పిటల్ నీడ్స్, తర్వాత పిల్లల ఫీజులు ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటన్నిటిని మీట్ చేయడానికి నాకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో అది సరిపోలేదు అనమాట, ఇప్పటికీ సరిపోలేదు. సో దట్ నేను సెకండ్ ఇన్కమ్ అనేది నాకు కావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు లోకల్ యాప్ ద్వారా నాకు ఈ ఫరెవర్ అనేది మనకు పరిచయం అయిందనమాట. సో మా సీనియర్ వచ్చి ముంతాజ్ గారు కడప అనమాట. మేడం గారిని కాంటాక్ట్ అయితే మేడం అన్నారు, సార్ మీరు హ్యాపీగా మీరు వర్కౌట్ చేసుకోవచ్చు అంటే నేను చెప్పాను అనమాట, మేడం జాబ్ ఉంది మేడం అంటే, జాబ్కి ఏం డిస్టర్బెన్స్ ఉంటుంది సార్, మీరు పార్ట్ టైం అనేది చేసుకోవచ్చు, ఫ్రీ టైం అనేది ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు మీరు బాధలు అయితే అన్నారు. ఎట్లా మేడం ప్రొసీజర్ ఎలాగా అని చెప్తే మేడం అన్నారు, సార్ సెషన్స్ ఉంటాయి సార్, మీరు సెషన్స్ అటెండ్ అవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది అన్నారు. నేను ఎక్కడ మేడం చెప్పినట్టే వర్క్షాప్ 1, వర్క్షాప్ 2 రిమైనింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాను. నాకు క్లారిటీ వచ్చిందనమాట. ఓకే, సో నాకు జాబ్ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా నేను ఇక్కడ వర్కౌట్ చేసుకోవచ్చు, నా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది నాకు దీంట్లో ఫ్రీగా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన వచ్చింది. రెండోది ఒక కాన్ఫిడెన్స్ కూడా ఏర్పడింది సార్. నేను సరే అని చెప్పేసి నేను కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ 2cc టర్న్ ఓవర్ అని చెప్పారనమాట. దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అవసరమైంది నాకు. సో దట్ నేను మా సీనియర్ గారికి ఫోన్ చేసి, మేడం ఏంటి 2cc అంటే ఏంటి, ఎలా చేయాలి, దాని తర్వాత సీక్వెన్స్ ఏంటి అని చెప్పేసి నేను క్లియర్ కనుక్కున్నాను సార్. మేడం గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఎందుకు చేసుకోవాలి, చేసుకున్న తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఈ విషయాలన్నీ చాలా క్లియర్ గా చెప్పారనమాట. సో నాకు ఒక కాన్సెప్ట్ అర్థమైంది అనమాట. ఓకే, దీన్ని చేసుకుంటే తర్వాత మనం ఏదైనా సరే అచీవ్ చేసినటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది అనమాట. ఆ సిచ్యువేషన్ లో 2cc కోసం అని చెప్పి అమౌంట్ యాక్చువల్ మంత్ ఎండ్ కావడం వల్ల నాకు కొద్దిగా ఇబ్బంది అయింది. చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను, వేరే దగ్గర అడ్జస్ట్ చేసుకుని నేను 2cc కంప్లీట్ చేసుకుని ప్రొడక్ట్స్ అయితే నాకు ఆర్డర్ పెట్టుకున్నాను. ప్రొడక్ట్స్ వచ్చి 3 days లో వచ్చాయన్నమాట. ఆ ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మేడం గారికి కాల్ చేసి చెప్పాను అనమాట, మేడం ఈ విధంగా ఈ ప్రొడక్ట్స్ వచ్చాయని చెప్తే ఒకసారి వీడియో ఆన్ చేసుకోమన్నారు. వీడియో ఆన్ చేసుకున్న తర్వాత మేడం గారు, సార్ నాకు దాదాపు 17 to 18 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట. వాటన్నిటిని ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయాలన్నీ చాలా క్లియర్ గా మేడం చెప్పారు. నేను నోట్ చేసుకున్నాను అనమాట. నాకు పర్సనల్ గా పిగ్మెంటేషన్ ఇష్యూ ఉంది సార్. అంటే మీకు తెలిసిన పిగ్మెంటేషన్ అంటే మంగమచ్చలు అంటారు వాటిని, ముక్కు పైన కావచ్చు, బుగ్గల పైన కావచ్చు, అలా ఉంది అనమాట. దానికోసం అని చెప్పి నేను తిరుపతిలో డాక్టర్ ఎల్లమ్మ అని చెప్పేసి ఫేమస్ డెర్మటాలజిస్ట్ అనమాట, ఆమె దగ్గరికి వెళ్ళాను సార్. అంతకుముందు అంటే 2017 ఆ పీరియడ్ వెళ్ళాను అనమాట. నేను వెళ్తే ఒక 50 నుంచి ఒక 60,000 దాకా ఖర్చు అయింది సార్. ఆ కెమికల్ ట్రీట్మెంట్ వల్ల అయితే నాకు ఎక్కడ ఆ ప్రాబ్లం అనేది సొల్యూషన్ దొరకలేదు అనమాట, అంటే ప్రాబ్లం తగ్గలేదు అనమాట. నేను మేడం చెప్పాను, మేడం మీ మాదిరి ముందు కెమికల్స్ యూజ్ చేశాను, దానివల్ల రిజల్ట్ అయితే రాలేదు, మన ప్రొడక్ట్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు అంటే మేడం అన్నారు, సార్ మన దాంట్లో అవకాడో సోప్ ఉంటుంది, అలోవెరా జెల్లీ ఉంటుంది, ప్రొపోలిస్ ఉంటుంది సార్, బీ ప్రొపోలిస్ క్రీమ్ ఉంటుంది, వీటిని మీరు యూజ్ చేయండి, ఆ ప్రాబ్లం అయితే తగ్గుతుంది అన్నారు. సార్ నాకు నేను స్టార్ట్ చేయనటువంటి 1 month లోనే నాకు పిగ్మెంటేషన్ ఇష్యూ పోయింది సార్. ఇప్పుడు మీరు గమనించే స్క్రీన్ పైన కూడా